మన ప్రీవియస్ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మనం చేసే 30 డేస్ పైథాన్ సీరీస్‌లో ప్రతి ఒక్క కాన్సెప్ట్ గూడా అందరికీ అర్థమయ్యేలా, ఏ కోడింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళకి, ఒక ఫ్రెషర్‌కి క్లియర్‌గా అర్థమయ్యేలా యాస్ మచ్ యాస్ పాసిబుల్ మనం ట్రై చేస్తున్నాము. సో, మీ నుండి నేను కోరుకునేది ఒకే ఒకటి. మీకు నా వీడియోస్ గాని నచ్చినట్లయితే, నా వే ఆఫ్ టీచింగ్ గాని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియోస్. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ డే 25 వీడియోలో మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ వచ్చేసి ఫైల్స్‌ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామనమాట. ఓకే. సో, ఈ వీడియోలో పర్టిక్యులర్‌గా మనం ఒక ఎగ్జిస్టింగ్ ఫైల్ గాని ఉంటే, ఆ ఫైల్‌ని మనం పైథాన్ కోడ్ త్రూ ఎలా దాన్ని రీడ్ చేయగలుగుతాం. సో, ఆ ఫైల్‌లో ఉండే కంటెంట్‌ని మనం ఎలా రిట్రీవ్ చేయగలుగుతాం అనే కాన్సెప్ట్‌ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఈ వీడియోలో మనం చేసే టాస్క్ ఏంటి? మనం ఒక ఫైల్ ఉందనుకోండి. ఆ ఫైల్‌ని మనం పైథాన్ కోడ్ త్రూ ఓపెన్ చేసి దాంట్లో ఉండే కంటెంట్‌ని మనం రీడ్ చేయగలగాలనమాట. అంటే రీడ్ చేయాలంటే ఆ కంటెంట్‌ని, ఆ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ పర్టిక్యులర్ ఫైల్‌లో దాన్ని మనం రిట్రీవ్ చేసుకోవాలి. సో, అది ఈ ఈ వీడియో యొక్క టాస్క్ అనమాట. సో, దాన్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలనేది చూద్దాం. సో, దానికోసంగా మనం ఏం చేసామంటే ఒక శాంపుల్ టెక్స్ట్ ఫైల్‌ని మనం క్రియేట్ చేసి దాంట్లో ఒక డమ్మీ డేటానైతే మనం యాడ్ చేసామనమాట. సో, ఆ ఫైల్ వచ్చేసి మనం ఏదైతే ఫోల్డర్ ఉంటుందో ఈ మొత్తం ప్రాజెక్ట్స్‌ది ఆ పర్టిక్యులర్ రూట్ పాత్‌లో మనం ఆ ఫైల్ అనేది యాడ్ చేసాం. అండ్ ఆ ఫైల్‌లో మనం ఒక రాండమ్ టెక్స్ట్ అనేది యాడ్ చేశాను. సో, మీకు ఇదే టెక్స్ట్ కావాలి అనంటే నేను ఈ ఫైల్‌ని గిట్‌హబ్‌లో పుష్ చేస్తాను. సో, ఆ పర్టిక్యులర్ లింక్‌ని నేను ఈ యూట్యూబ్ యొక్క డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. లేదా మీరు ఏదైనా రాండమ్ టెక్స్ట్ కూడా మీరు ఈ ఫైల్‌లో ఇచ్చుకోవచ్చు. ఓకే. సో, వన్స్ అలా ఒక ఫైల్‌ని క్రియేట్ చేసి మన రూట్ ఫోల్డర్‌లో పెట్టాక మనం ఏం చేస్తాము అనంటే సో, కోడింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో, ఫస్ట్ ఆ పర్టిక్యులర్ ఫైల్‌ని ఎలా రీడ్ చేయాలి అనేది చూద్దాం. సో, దానికోసం మనం ఏం చేస్తామంటే విత్ ఓపెన్ అనే మెథడ్‌ని మనం కాల్ చేస్తామనమాట. సో, యాస్ సూన్ యాస్ మనం ఓపెన్ మెథడ్‌ని కాల్ చేశాక దాని యొక్క ఎక్స్‌పెక్టెడ్ ఆర్గ్యుమెంట్స్ ఏవున్నాయి చూడండి. సో, ఇక్కడ ఫైల్ డిస్క్రిప్షన్ ఆర్ పాత్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫైల్ నేమ్. సో, అక్కడ మనం ఆ ఫైల్ అనే పారామీటర్‌కి ఆర్గ్యుమెంట్‌గా ఏం పాస్ చేయాలంటే ఫైల్ నేమ్‌ని. సో, ఇక్కడ ఫైల్ నేమ్‌ని మనం యాస్ టీజ్‌గా కాపీ చేస్తాం. టీఎక్స్టీ. నెక్స్ట్ మోడ్ అనే ఆర్గ్యుమెంట్‌ని అది ఎక్స్‌పెక్ట్ చేస్తుందనమాట. ఈ ఫైల్‌ని మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, మన యొక్క టాస్క్ ఏంటి రీడ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి, మనం ఇక్కడ మోడ్ అనేది ఆర్ అని ఇవ్వాలనమాట. ఓకే. సింపుల్‌గా ఈడ కొటేషన్స్‌లో ఆర్ అని ఇస్తాం. ఇచ్చాక మనం పారాన్సిస్ క్లోజ్ చేస్తాము. తర్వాత ఏదైతే ఫైల్‌లో ఉండే కంటెంట్ మనకు రిట్రీవ్ అవుతుందో దాన్ని ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక ఫైల్ అనే వేరియబుల్‌లోకి స్టోర్ చేసుకుంటామనమాట. ఓకేనా? సో, ఇలా మనకిప్పుడు ఈ టెక్స్ట్ ఫైల్, ఈ డే 25 రీడ్ ఫైల్ అండ్ టెక్స్ట్ ఫైల్ ఏదైతే కంటెంట్ ఉంటుందో, ఆ కంటెంట్ మొత్తం ఇప్పుడు ఈ ఫైల్ అనే వేరియబుల్‌లోకి ఉందనమాట. సో, వన్స్ ఆ కంటెంట్ మనం స్టోర్ చేసుకున్నాక, అంటే ఆ ఫైల్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకున్నాక, దాన్ని మనం ఎన్ని విధాలుగా రీడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ పర్టిక్యులర్ ఫైల్‌లో ఉండే కంటెంట్ మొత్తం కావాలనుకోండి, దానికో మెథడ్ ఉంది. లేదు దానికి ఒక ఫ్యూ లైన్స్, అంటే ఫస్ట్ లైనే కావాలి నాకు, రిమైనింగ్ ఏదైతే లైన్స్ ఉంటాయో అవి నాకు అవసరం లేదనుకుంటే దానికొక మెథడ్ ఉంది. అలా మనం ఎన్ని విధాలుగా మనం ఆ పర్టిక్యులర్ కంటెంట్‌ని రీడ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఫైల్‌లో ఉండే కంటెంట్ మొత్తం రిట్రీవ్ చేద్దాం. దానికోసం మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏ వేరియబుల్‌లో ఆ డేటా అంతా ఉంది, ఫైల్ అనే వేరియబుల్‌లో డేటా ఉంది. ఓకేనా? సో, ఇక్కడ మనం ఫైల్ అనే వేరియబుల్‌లో మనం ఆ డేటా అంతా పెట్టాం కాబట్టి, సో, ఇక్కడ మనం ఆ ఫైల్ అనే వేరియబుల్ మళ్ళీ కాల్ చేసి డాట్ అని పెట్టి రీడ్ అని అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తామనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనకేమైతుందనంటే, ఆ ఫైల్‌లో ఉండే డేటా మొత్తం మనకు రిట్రీవ్ అవుతుంది. ఓకేనా? సో, దాన్ని మనం ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేద్దాం. కంటెంట్ అనే వేరియబుల్‌ని క్రియేట్ చేసి, ఈ ఫైల్‌లో ఉండే కంటెంట్ మొత్తం రీడ్ చేసి, రిట్రీవ్ అయిన డేటాని మనం ఈ కొత్త వేరియబుల్‌లో స్టోర్ చేద్దాం. సో, వన్స్ స్టోర్ చేశాక ఆ కంటెంట్‌ని మనం ప్రింట్ చేద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు చూద్దాం. కోడ్ రన్ చేసినట్లయితే సీ మనకి యాజ్ ఇట్ ఈస్‌గా ఆ పర్టిక్యులర్ ఫైల్‌లో ఉండే డేటా మొత్తం మనం ఆ ఫైల్‌ని ఓపెన్ చేయకుండానే పైథాన్ కోడ్ త్రూ ఓపెన్ చేసి, రీడ్ చేసి, ఆ డేటాని మనం కోడ్ త్రూ తీసుకొనొచ్చామనమాట. ఓకే. సో, ఇందాక మీకు నేను చెప్పినట్లు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫస్ట్ లైన్ మాత్రమే కావాలి. రిమైనింగ్ లైన్స్ నాకొద్దు. సో, ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం రిట్రీవ్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము అనంటే, ఈ రీడ్ ఉంది గదా! ఈ రీడ్ బదులు మనం ఏం చేస్తాం, రీడ్ లైన్ అని పెడతాం. ఇందా ఓకే. రీడ్ లైన్. సో, దీన్ని మనం
డిలీట్ చేసి కోడ్ రన్ చేసినట్లయితే మనకిక్కడ అవుట్‌పుట్ ఓన్లీ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనే ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకి ప్రింట్ అయింది. అంటే అదొక్కటే మనం రీడ్ చేస్తున్నామనమాట. ఫస్ట్ లైన్‌నే మనం రీడ్ చేస్తున్నాం. రెస్ట్ ఆఫ్ ద లైన్స్ మనం రీడ్ చేయట్లేదు. అందుకనే మనకి ఆ ఫస్ట్ లైన్ మాత్రమే రిట్రీవ్ అయింది. ఓకే. సో, ఇలా కాదు నాకు ప్రతి లైన్ ఇండివిడ్యువల్‌గా కావాలి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఏం చేస్తాము అనంటే లెట్స్ సే రీడ్ లైన్స్ అని ఇంకో ఫంక్షన్ ఉందనమాట. అంటే ఇంతకు ముందు రాసింది రీడ్ లైన్. రీడ్ లైన్ అంటే ఓన్లీ ఫస్ట్ లైన్ మాత్రమే రిట్రీవ్ అవుతుంది. అదే రీడ్ లైన్స్ అంటే మనకి ఉన్న లైన్స్ అన్నీ ఎలా వస్తాయంటే ఒక లిస్ట్ ఫార్మ్‌లో వస్తాయి. లిస్ట్ అంటే తెలుసు కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వస్తాయన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం రీడ్ లైన్స్ పెట్టాం కాబట్టి విల్ సీ. ఇది డిలీట్ చేద్దాం. ఇప్పుడు కోడ్ రన్ చేద్దాం. సీ మనం చెప్పినట్లుగా మనకి లిస్ట్ ఫామ్‌లో వచ్చింది. ప్రతి ఒక్క లైన్ గూడా మనకి లిస్ట్‌లో ఏమైంది? సో, వెల్కమ్ టు ద వరల్డ్ అని చెప్పి ఎక్కడైతే మనకి ఈ బ్యాక్ స్లాష్ ఎన్ ఉంటుందో అక్కడికి ఒక లైన్ అనమాట. ఓకేనా? సో, ఇక్కడికి ఒక లైన్. తర్వాత ఇంకో లైన్ ఇంకో ఎలిమెంట్‌గా మనకి ఆ లిస్ట్‌లో యాడ్ అయిందనమాట. సో, అలా ఒక లిస్ట్ అనేది మనకి వచ్చింది. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ లిస్ట్‌ని అంటే ఈ లిస్ట్‌లో ఇప్పుడు మనకిక్కడ అన్నెసెసరీగా క్యారెక్టర్స్ అనేటివి యాడ్ అయినాయన్నమాట. అవసరం లేదు అనుకోండి. దాన్ని మనం ఏం చేస్తామంటే ఇది లిస్ట్ కాబట్టి మనం దాన్ని ఇటరబుల్ చేయాలి. అంటే లూప్‌లో తిప్పాలన్నమాట. సో, లూప్‌లో మనం రన్ చేయాలి కాబట్టి ఫర్ ఇక్కడ లెట్స్ సే లైన్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి ఇందులో మనకి ఆ కంటెంట్ అనేది మనకిప్పుడు ప్రెజెంట్ లిస్ట్ ఫార్మ్‌లో ఉంది కాబట్టి కంటెంట్ మనం చేస్తాం ప్రింట్ లైన్. సో, ఇప్పుడు మనం డిలీట్ చేసి రన్ చేసినట్లయితే మనకి డేటా అనేది ప్రింట్ అయిందనమాట. సో, వితౌట్ ఎనీ ఇష్యూస్. సో, బట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అన్నెసెసరీగా మనకి స్పేసెస్ అనేటివి ఉన్నాయి. ఈవెన్ దో ఇందాక చెప్పినట్లు నేను ఆ బ్యాక్ స్లాష్ ఎన్ అనేది రిమూవ్ చేసేసింది. ఓకే. ఎక్కడ కూడా మనకి బ్యాక్ స్లాష్ ఎన్ అనేది లేదు. బట్ స్టిల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అన్నెసెసరీగా స్పేస్ అయితే ఉంది. ఓకేనా? ఈ స్పేస్ అనేదంతా మనకి అవసరం లేదు. చూసేదానికి కూడా బాలేదు. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ స్పేస్‌ని మనం ఏదైతే బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్పేస్ ఉంటాయో అన్నెసెసరీగా లేదా ఒక న్యూ లైన్ క్రియేట్ కోసం ఒక ఎంప్టీ స్పేస్ ఉన్నయన్నీ మనకి అడిషనల్ స్పేసే కదా! ఇక్కడంతా చూసినట్లయితే ఎక్కువ గ్యాప్ ఉంది. సో, ఆ గ్యాప్‌ని మనం రిమూవ్ చేయాలంటే లైన్ దగ్గర డాట్ అని పెట్టి స్ట్రిప్ అనే మెథడ్‌ని మనం కాల్ చేయాలన్నమాట. ఓకే. సారీ. స్ట్రిప్ అనే మెథడ్‌ని. కాల్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి. నేను ఈ డేటా అంతా ఇలాగే ఉంచుతున్నాను. ఆన్ టాప్ ఆఫ్ దట్ నేను మళ్ళీ కోడ్ రన్ చేస్తున్నాను. సో, ఇప్పుడు న్యూ అవుట్‌పుట్ మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో, దీన్ని మనం కొంచెం ఎక్స్‌పాండ్ చేసినట్లయితే ఇది బిఫోర్ అవుట్‌పుట్. ఇది ఇప్పుడు మనం స్ట్రిప్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన అవుట్‌పుట్ అనమాట. చూసారా? అన్నెసెసరీగా గ్యాప్ అనేది మనకి వెళ్ళిపోయి మనకి డేటా అనేది క్లియర్‌గా ప్రింట్ అయిందనమాట. సో, ఈ విధంగా మనం హ్మ్. ఎగ్జిస్టింగ్ ఫైల్ ఏదైతే ఉందో పైథాన్ కోడ్ త్రూ మనం రీడ్ జేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనకి దాన్ని ఎలా కావాలనుకున్నా దాన్ని మనం ప్రింట్ జేసుకోవచ్చనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా అంతా కావాలి అనంటే దానికొక మెథడ్ రీడ్ అనే మెథడ్‌ని మనం కాల్ చేసి ఆ డేటా మొత్తం రిట్రీవ్ జేసుకోవచ్చు. లేదా ఒక పర్టిక్యులర్ లైన్స్ ఫస్ట్ లైనే కావాలి అంటే దానికి రీడ్ లైన్ అనే మెథడ్ త్రూ మనం ఆ ఫస్ట్ లైన్ మాత్రం రీడ్ జేయొచ్చు. అలా కాకుండా మనకు ఒక లిస్ట్ ఫార్మ్‌లో కావాలి అనంటే రీడ్ లైన్స్ అనే మెథడ్ త్రూ మనం డేటాను రిట్రీవ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఈ విధంగా ఒక ఫైల్‌ని మనం పైథాన్ కోడ్‌తో రీడ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి మనం సేమ్ ఒక ఫైల్‌లో మనం ఎలా అంటే ఏదైనా రాయగలుగుతాము. ఓకేనా? ఇప్పుడు రీడ్ ఎలా చేసామో ఏదైనా ఫైల్‌లో మనం కంటెంట్‌ని ఎలా జనరేట్ చేయగలుగుతాం ఆ పర్టిక్యులర్ ఫైల్‌లో అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అలాగే ప్లీజ్ షేర్ అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.